అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని మీల్ మేకర్ మసాలా కర్రీ రెసిపీని. ఈ మసాలా కర్రీని రోటీలో కానీ అలాగే రైస్లో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీన్నే సోయా చంక్స్ అని కూడా అంటారు. దీనికోసం ముందుగా మనం వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగపెట్టుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన వాటర్లోకి మనం ఎన్నైతే సోయా చంక్స్ని యూస్ చేయాలనుకున్నామో అన్ని సోయా చంక్స్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు ఫుల్ ఆఫ్ సోయా చంక్స్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా హాట్ వాటర్లో సోయా చంక్స్ అన్నింటినీ కూడా బాగా మెత్తబడిపోయేంత వరకు మనం నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ చేస్తే చాలండి. మొత్తం సోయా చంక్స్ అన్నీ బాగా నానిపోతాయి. ఇక్కడ నేను సాల్ట్ని కూడా వేశాను. అలాగే మీరు వాటర్ని ఉడకపెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసుకుంటే సోయా చంక్స్కి బాగా సాల్ట్ పడుతుంది. 2 మినిట్స్ తర్వాత వాటర్ని అంతటినీ కూడా సోయా చంక్స్ నుంచి తీసేయాలండి. ఇలాగా నార్మల్ వాటర్ని పైనుంచి వేసుకొని ఏదైనా ఒక స్మాషర్తో కానీ లేకపోతే చేతులతో కానీ బాగా వీటన్నిటిలోని వాటర్ అంతటిని కూడా తీసేయాలండి. ఇలాగా ఒత్తితే మొత్తం వాటర్ అంతా ఇందులో నుంచి వెళ్ళిపోతుంది. గుప్పెట్లో పట్టుకొని బాగా ఒత్తేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వెళ్ళిపోయాయి. సో నేను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 2 టమాటాలని వేసి అలాగే ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా కోసి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసి అందులోకి ఒక 4 చెంచాల ఆయిల్ని వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత అందులోకి ఒక 4 లవంగాలు అలాగే 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు అలాగే 2 ఏలకులు ఇంకా ఒక పెద్ద బిర్యానీ ఆకు ఉంటే దాన్ని కూడా వేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో బాగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ని వేసి అందులో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు ఇంకా రుచికి సరిపడా కారాన్ని అలాగే 2.5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం మీల్ మేకర్ లేదా సోయా చంక్స్లో వేసున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగును వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు అనేది మనం చెక్ చేసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ మనం దీన్ని బాగా ఉడికించాలి. ఈ మసాలాలన్నీ కూడా ఉడికిపోయి ఈ విధంగా ఆయిల్ని సపరేట్ చేస్తాయి. ఇంకిప్పుడు ఇందులోకి మనం సోయా చంక్స్ని లేదా మీల్ మేకర్ని వేసుకోవాలి. నేను 1 కప్పు మీల్ మేకర్ తీసుకుని ఉంటే నాకు 2 కప్పుల మీల్ మేకర్ అయ్యిందండి.
ఈ విధంగా మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అందులో సగం మీల్ మేకర్ని యూస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఇప్పుడు ఈ మసాలాలు అలాగే మీల్ మేకర్ మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మీల్ మేకర్లోకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకిప్పుడు ఇందులోకి మనకు గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వాటర్ని వేసుకోవాలి. నాకైతే కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకుంటున్నాను. కొద్దిగా తక్కువ వాటర్ని వేసుకున్నా కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. మీ టేస్ట్కి తగినట్టు మీరు వాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రుచి చూసి రుచికి సరిపడా ఉప్పును మీరు యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగే ఇక్కడ నేను కసూరి మేథిని తీసుకొని యూస్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 7 or 8 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. మనకు ఏ కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని అలాగే బాగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకొని మిక్స్ చేసుకుంటే చాలా సూపర్గా టేస్టీగా నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని మీల్ మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. లాస్ట్లో ఒక్క చిటికెడు గరం మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.